హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనము పప్పు ధాన్యాలు మరియు కూరగాయలతో మంచి కర్రీ అనేది చేసుకుందామండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు: క్యాలీఫ్లవర్, క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్, అలానే పప్పు ధాన్యాల్లో బఠానీ, డబుల్ బీన్స్, అలసందలండి, అలాగే శనగలు పిల్లలకి జ్ఞాపక శక్తికి చాలా మంచిది కాబట్టి నేను ఇది కూడా వేస్తున్నాను. అలానే అనపలండి, అనపకాయ గింజలండి. చూడండి, నేను చెక్క అనపల్ని ఇలా నేను తీసేసుకుని పెట్టేసుకున్నాను. బీట్రూట్ కూడా అండి. సపరేట్గా వాటర్లో ఎందుకు వేసానంటే ఈ కలర్ ఎక్కువ రిలీజ్ అయినప్పుడు ఈ వెజిటేబుల్స్ అనేది డామినేట్ అవుతుంది, అందుకని దీన్ని సపరేట్ పెట్టేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి మసాలా, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, కస్తూరి మేథి, జీలకర్ర, మిరియాలు, కొబ్బరి, అలానే ఉల్లిపాయ ముక్కలు, టమోటాలు, వీటి మూడింటిని మిక్సీ పట్టేసుకుందామండి. చూడండి, టమాటాని, ఉల్లిపాయ ముక్కల్ని అలా కొబ్బరిని మిక్సీ పట్టుకున్నాను. ఇక్కడ వేరే నీళ్ళలో నేను ఉప్పు, పసుపు వేసి పెట్టుకున్నానండి. ఇందులో అయితే కాలీఫ్లవర్ని కడిగి పెట్టుకుంటాను, ఎందుకంటే బ్యాక్టీరియా ఎక్కువ ఉంటుంది కాబట్టి. శుభ్రంగా కడిగేసుకోవాలండి. కుక్కర్లో ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ బౌల్ అయిందండి, బాగానే వేడైందండి. ఇప్పుడు ఇందులో మనము కస్తూరి మేథి, జీలకర్ర, మిరియాలను కూడా వేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి వేగాయండి. ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి మసాలా వేసేసుకుందాం. ఇందులోకి కారము, పసుపు, ధనియాల పొడి, అలానే ఉప్పును కూడా వేసేసుకుందామండి. వేసి దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. అలానే మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీ, కొబ్బరి, ఉల్లిపాయల ముక్కల్ని దీన్ని కూడా అన్నింటినీ వేసేసుకుందాం. చూడండి, బాగా కుక్ చేసేసుకుందాం. ఇది 5 minutes. చాలా బాగా ఉడికిందండి. ఇప్పుడు ఇందులోకి మనము ఇవన్నీ వేసేసుకుందాం, కూరగాయలన్నింటినీ. వీటన్నింటినీ బాగా మిక్స్ చేసేసుకుందామండి. ఈ విధంగా మసాలా అయితే పీసెస్కి బాగా పట్టుకుందండి. ఇప్పుడు మనకు కావాల్సినంత వాటర్ వేసేసుకుందాము. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. 2 విజిల్స్ వచ్చే వరకు దీన్ని అయితే పెట్టుకుందామండి. ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండి, హెల్తీ అయినటువంటి వెజిటేబుల్స్ అన్ని సెరల్స్ అన్నీ వేస్ట్ చేసుకున్నాం కదండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.